సరే మొన్న 22 తారీఖున జరిగిన సంఘటన, ఢిల్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అయితే భారతదేశ చరిత్రలో ఒక చేదు రోజుగా, ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఈ 22 తారీఖున జరిగిన ప్రతి విద్యార్థుల పైన పడిన ప్రతి లాటికి వీళ్ళు సమాధానం చెప్పాలి తర్వాత ముందు ముందు. ఎందుకంటే ఈ మొత్తం మన ఈ పరిపాలన వ్యవస్థ కూడా డిక్టేటర్షిప్గా, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మాట్లాడే జర్నలిస్టులని కానీ తీసుకెళ్లి జైల్లో వేసుడు, గట్టిగా మాట్లాడితే ఈ ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే నోరు నొక్కేసుడు. సో ఇట్లే అయిపోయింది మొత్తం, ఒక డిక్టేటర్షిప్ అందులోకి అయిపోయింది. నిన్న 22 తారీఖున ఢిల్లీలో ఎట్లా జరిగింది, మొత్తం ఒక రక్తపాతం జరిగింది. ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ లాఠీ చార్జెస్, మొత్తం రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యానికి మాట్లాడే హక్కులు ఏవి లేకుండా, సో రాజ్యాంగాన్ని కాలా రాస్తున్నారు. ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఏమంటారంటే, రాజ్యాంగం కనుక ఈ దేశంలో సరిగ్గా అమలు కాకపోతే దాన్ని అమలు చేసే వాళ్ళని నిందించండి కానీ రాజ్యాంగాన్ని విమర్శించకండి అని అంటారు. సో సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది మొత్తం. మనం ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో కూడా మొత్తం ఈ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మొత్తం స్టార్టింగ్లోనేమో చెగువేరా, భగత్ సింగ్ అని అట్లా మాట్లాడు, తర్వాత ఇప్పుడు ఏమైంది, మొత్తం ఆయనకు చెగువేరా గురించి తెలుసా, మొత్తం క్యూబా దేశంలో ఈ నియంతృత్వ పరిపాలన, ప్రజల్ని అనగదొక్కడం, ఈ డిక్టేటర్షిప్, ఈ నియంతృత్వ పరిపాలన, ప్రజల్ని బానిసలుగా చేసుకొని పరిపాలించే ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు మొన్న జరిగింది కూడా, దేశంలోని విద్యార్థులందరూ ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ డిక్టేటర్షిప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొట్లాడుతుంటే మరి ఈయన మాట్లాడలేదు. ఇప్పుడు ఈయనకేందంటే అదంతా అయిపోయింది. ఒకప్పుడు చెగువేరా, భగత్ సింగ్ మొత్తం అటు సైడ్ ఉన్న ఆయన ఇటు సైడ్ మారిపోయింది మొత్తం. సో ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా వీళ్ళు గట్టిగా ఇట్లాంటివి జరిగేటప్పుడు గట్టిగా విమర్శించేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే కొంచెం అక్కడ జననాయకను సినిమా రిలీజు, సో ఆ ఆడవిడలో పడిపోయారు వాళ్ళంతా, మొత్తం ఇక్కడ కూడా మాట్లాడడం తగ్గిపోయింది. సో ఈ డిక్టేటర్షిప్, ఈ వ్యవస్థ ఇదంతా ఉన్నంతకాలం ఇది కొనసాగుతున్నది. ఖచ్చితంగా విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇది ఒక పెద్ద ఇప్పుడున్న సెంటర్ ఇప్పుడు ఒక నెల కావస్తుంది వాళ్ళు ప్రొటెస్ట్ చేయబట్టి, ఢిల్లీలో విద్యార్థులందరూ ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆ నీట్ స్కామ్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయబట్టి ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట కూడా మాట్లాడలేదు, దాని మీద రియాక్ట్ కూడా కాలే. అంత పెద్ద ఎత్తున మొన్న లాఠీ చార్జీలు జరిగినాయి, ఇంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా రియాక్ట్ కావట్లా. సో వాళ్ళు ఇప్పటికైనా రియాక్ట్ అవుతారు. పార్లమెంట్లో కూడా దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సో రియాక్ట్ అవ్వాలని చూడాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ ఇప్పటికీ పడ్డది. ఇంకా ముందు ఇట్లాగే ఉంటే ఒక డిక్టేటర్షిప్ ఉన్న ఇట్లా ఉన్న దేశాలు ఏవి కూడా ఎదగల, ప్రభుత్వాలు మొత్తం కూలిపోయినాయి. సో ముందు కూడా అట్టే కనిపిస్తుంది, అట్టే ఉంటుంది. పిటిషన్స్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదైతే మళ్ళీ ఈరోజు ఒక హైకోర్టు జడ్జి కామెంట్ చేయడం జరిగింది, నాకు తీరిక లేదు ఆ వీడియో చూసేదానికని. ఎట్లా చూడాలి న్యాయ వ్యవస్థని? అసలు న్యాయ వ్యవస్థ అనేది ఒక గేమ్ అయిపోయింది మన ఇండియాలో మెయిన్లీ. సో అది ఎవరి చేతిలో ఉందో, ఎవరి దగ్గర ఉందో మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మొత్తం అది అసలు కరెక్ట్గా అసలు లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సరిగా లేదు. మనం చెప్పండి, ఇంతవరకు ఒక మాట చెప్పండి, ఒక పదవిలో ఉన్న ఒక పొలిటీషియన్ వాళ్ళ కొడుకు, కూతురు వాళ్ళు ఎవరు మన ఇండియాలో చదువుతున్నారు? ప్రతి ఒక్కరు వేరే కంట్రీలో చదువుతున్నారు. ఇంకా వాళ్ళు మనకి పేపర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుసు ఇది అంతా కరెక్ట్ లేదని, అందుకే వాళ్ళ కొడుకులని, కూతుర్లని వేరే దగ్గర చదివిస్తున్నారు. సో అదైనా మనం మార్చాలి కదా. ట్యాక్స్ మనం ఇంత పే చేస్తున్నాము, దానికైనా ఎంతో అంత న్యాయం ఉండాలి. ప్లస్ మీ విధంగా పేపర్ లీక్ అవుతుంది, చిన్న పిల్లలందరూ చనిపోతున్నారు. దానికి ఇంత అకౌంటబిలిటీ తీసుకోకుండా అసలు ఇన్ని డేస్ ఆ పదవులు ఎట్లున్నా ఉంచుతున్నారో కూడా మాకు అర్థమవుతలేదు. యువతలో చాలా మార్పు కనపడుతుంది ఈ మధ్య కాలంలో. ఈ మార్పుని ఎలా చూడాలి? ఈ మార్పు రావడం మంచిదే, కానీ ఈ మార్పు అనేది వాళ్ళు చాలా ఎట్లంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుదామని చూస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ బీజేపీ నుంచి ఒక లేయర్స్ లాగా ఫామ్ చేస్తున్నారు, ఒక స్టూడెంట్స్ని మొత్తం స్ప్లిట్ చేస్తున్నారు. నాకున్నది ఇన్స్టాగ్రామ్లో 900 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో కూడా నేను ఒక స్టోరీ ఇట్లా పేపర్ లీక్ మీద పెడితే వాళ్ళు నన్ను యాంటీ నేషనల్ అంటున్నారు. నాకున్న దానికి నన్ను యాంటీ నేషనల్ అంటున్నారు. నాకు ఏం అర్థమవుతుంది? నిజమైన యాంటీ నేషనల్స్ ఎవరు? నిజమైన యాంటీ నేషనల్ ఎవరు అంటే అది ఎట్లా చెప్పాలి? మీ కళ్ళ ముందే వస్తున్నారు, నీట్ పేపర్ ఇంతమంది చనిపోయినారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తలేరు. క్వశ్చన్ చేస్తున్నా యాంటీ నేషనల్ అంటారు. ఇప్పుడు దాన్ని ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? వాళ్ళు కొంచెమైనా జస్టిస్ ఉండాలి కదా. నాకు అది అసలు యాంటీ నేషనల్ అంటే అది ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాంటీ నేషనల్. అదేందో నాకు అర్థమవుతలేదు. క్వశ్చన్ చేయడానికే కదా మనం ఉంది. మన పైసలు తీసుకొని మనం అడగకపోతే ఇంకెవరు అడుగుతారా? అదే ఒక్క నెల నుంచి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇష్యూని తీసుకున్న తప్ప స్టూడెంట్స్ మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. దీన్ని ఎలా చూడాలి? కనీసం నిన్నటి వరకు ఏదైతే ప్రతిపక్షంలో ఫైట్ చేయాలి, కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా నిన్న ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రతిపక్షాలను ఎలా చూడాలి?
ప్రతిపక్షం అనేది అది ఎప్పుడంటే 21 days 25 days నుంచి అక్కడ ప్రొటెస్ట్ అవుతుంది. ఇన్ని డేస్ వాళ్ళు ఎవరు అక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు నిన్న వచ్చి మోడీ వాళ్ళ ఇంటి ముందు నించుంటే అది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అన్నారు ప్రతిపక్షాన్ని. అది వాళ్ళ కూడా పెద్ద ఏం చేయట్లేదు అని అడిగితే మాత్రం నా ఒపీనియన్. మనమే పోరాడుతున్నాం, అంత మన కోసం అంతా మనమే చూసుకున్నామని గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఏమున్నా సరే ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో బరాబర్ ఇన్వాల్వ్మెంట్ అన్నది. ఎట్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులను మెయిన్ డిమాండ్, చేస్తాడా చేయడా? చేయాలండి, నాకైతే చేస్తారనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా ఒక లూప్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే నెక్స్ట్ అడిగేది నితీష్ గడ్కరీ. ఎందుకంటే రోడ్స్ సరిగా లేవు, ఆయన అసలు రోడ్లకు ఆయన పెట్రోల్ ఇథనాల్ కలుపుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగితే ఆయన నుంచి డైరెక్ట్ మోడీ దగ్గరికి వెళ్తారు క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ చేస్తారని చేయరేమో అని అనిపిస్తుంది. ఇప్పటికీ మోర్ దెన్ మంత్ అవుతుంది రిజిగ్నేషన్ అడుగుతున్నాం, కానీ ఇప్పటి వరకు జరగలేదు. రిజిగ్నేషన్ పోనీ వాళ్ళ నుండి అకౌంటబిలిటీ రాలేదు, మమ్మల్ని అక్నాలెడ్జ్ కూడా చేయలేదు వాళ్ళు. అట్లీస్ట్ ఒక ట్వీట్, అట్లీస్ట్ ఒక పోస్ట్ దట్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్, వీ విల్ టాక్, డిస్కస్ చేద్దామని ఎవ్వరు ఏమనలేదు. ఇప్పటి వరకు బీజేపీ సర్కార్ వచ్చినప్పటి నుండి మోర్ దెన్ 150 లీక్స్ ఆఫ్ పేపర్ అయ్యాయి. నీట్ లీక్స్ మోర్ దెన్ 90 పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. అండ్ 12 years అవుతుంది ఇప్పటి వరకు. బికాజ్ ఆమె వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్, నేను జస్ట్ దీనికోసం కాదు ఫైట్ చేస్తున్నా. 12 years నుండి ఎన్వైరన్మెంట్ కోసం కూడా ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుంది మాకు. ఎక్కడ చూస్తే అక్కడ అన్ని ఫారెస్ట్ కట్ అయిపోతున్నాయి. మేము అడుగుతుంది ఎక్కువ ఏం లేదు, జస్ట్ రెసిగ్నేషన్ అడుగుతున్నాం అంతే. జస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ మాకు కావాలి. ఇది ఈ స్టేజ్కి నడుస్తుంది. అక్కడ ఇంతమందిని కొట్టారు, ఇంత స్టూడెంట్స్ని కొట్టారు, చిన్న చిన్న పిల్లలు తలలు పగలగొట్టారు. ఇప్పుడు మాకు మోదీ రెసిగ్నేషన్ కూడా కావాలి. कल जो 20 तारीख को जो जंतर मंतर में पूरे देश भर के स्टूडेंट्स के साथ हुआ है, वो बताता है कि इंडिया में स्टूडेंट्स की हालत किस तरह से है. See, it is very common for political parties to come and protest on the roads because they act as a pressure group. But when ordinary citizens like us come on roads and ask for something, it is the government needs to understand the gravity of the situation. फिर ऐसी सिचुएशन में भी जब उन लोगों के ऊपर हमला किया गया था, लाठीचार्ज की गई थी, टेयर गैस फेंका गया था, चाहे लड़की हो बूढ़े हो, सब पर जिस तरह से अत्याचार किया गया है, ये बताता है कि सरकार हम लोगों को किस तरह से देखती है. अकाउंटेबिलिटी तो बहुत दूर की बात है, इंसानों की तरह ट्रीट करना भी बहुत मुश्किल है. तो ये मतलब दिखाता है कि एक सरकार किस तरह से, डेमोक्रेसी तो बिल्कुल भी नहीं है, फासिज्म है. ఈరోజు మనము అంత పోలీస్ బ్రూటాలిటీ వల్ల మనం ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. There are many protests going on around the globe, around the India, and we are very happy that the youth is now coming forward and talking about their rights and working for their rights. And I'm so happy that the generation which was always known as the lazy one is now talking so much and being so active. So I'm so grateful, and I hope that this thing leads us to something. It doesn't not end like all the other protests which all happened recently or in the past. I really hope that this reaches to the people who should be heard, and they all understand how what great things they have done to us and what all bad things they have done to us. So hopefully they get the punishment they deserve, and we get the rights which we deserve. Thank you.